హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లుండారు? నేనైతే ఈరోజు కారాలు చేసినాను. మా కడప సైడ్ అయితే కనుక వీటిని కారాలు అంటారు. ఇంకా తెలంగాణ స్టైల్లో అయితే కనుక మురుకులు అంటారు. ఈరోజు మురుకులు చేశాను. ఈ మురుకులకు వచ్చేసి బియ్యం పిండి పుట్నాలు వచ్చేసి పట్టించుకొని వచ్చినాను. ఇంకా దీంట్లోకి వచ్చేసి మనం సరిపడినంత కారము, జీలకర్ర, ఉప్పు, తర్వాత వాము ఇవన్నీ వేసేసుకొని నెక్స్ట్ దీంట్లో ఆయిల్ కూడా వేసుకుంటే కొంచెము క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఆయిల్ వేయలేదు. బాగా వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. మామూలుగా అయితే ఈ బియ్యం పిండిలో మా అమ్మ వచ్చేసి మినపప్పు వేస్తుంది. మనం వచ్చేసి 1 కేజీ బియ్యం పిండికి 1/2 కిలో మినపప్పు తీసుకోవాలి. నేనైతే 2 కేజీల పిండికి 1/2 కిలో నేను పుట్నాలు తీసుకున్నాను. అంటే పప్పులు తీసుకొని ఇలా బాగా కలుపుకొని మనకు ఏ షేప్స్ కావాలంటే వాటిని మనము ఈ కారాల మిషన్లో పెట్టుకొని మనము ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి అందులో పిండి అనేది మనం పెట్టుకోవాలి. అప్పుడు ఈజీగా జారుతుంది. అయితే ఈ మిషన్తో మాత్రము నేను కార్యాలు చేయాలంటే మాత్రము అవే మురుకులు చేయాలంటే నాకు చాలా కష్టమైనవి, చాలా హార్డ్గా ఉంది. నేను చేయలేకపోయాను. ఇంకా తర్వాత మా ఆయన కొద్దిగా హెల్ప్ చేశాడు. ఫస్ట్ అయితే నాకు చాలా హార్డ్ అనిపించింది. అస్సలు నేను దాంట్లో ప్రెస్ చేసి చేయలేకపోయాను. ఇప్పుడు ఈజీ మెథడ్లో మిషన్ వచ్చింది. ఒకవేళ అది తెచ్చుకొని ట్రై చేయాలి. సో నేను కొన్నే కాల్చాను, పూర్తిగా అయితే కాల్చలేదు. కారాలు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చినాయి. పిల్లలు అయితే చెయ్యి మమ్మీ అని చాలా రోజుల నుంచి అడిగారు. ఫైనల్గా అయితే ఈరోజు చేసేసినాను. పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు స్వీట్స్ కంటే కూడా ఇలాంటివి హాట్గా ఉన్నవి కారాలు ఇవే ఎక్కువగా తింటారు. సో మా పిల్లలకి ఇవి ఇష్టం కాబట్టి నేను ఏదో ఒకటి ఈవినింగ్ టైం స్నాక్స్ ఇవ్వాలనేసి ఇప్పుడే నేనైతే క్వాంటిటీ అయితే కొద్ది క్వాంటిటీతో చేసినాను. ఎందుకంటే అవి కారాల మిషన్తో పిండడం చాలా కష్టమైంది. సో నేను తక్కువ క్వాంటిటీలో చేశాను. ఇలా మనము కవర్ వేసేసుకొని దాని మీద అన్నీ పిండుకున్న తర్వాత ఇలా కారాలు అనేవి వేసుకోవాలి. ఫస్ట్ ట్రిప్లో అంతగా షేప్స్ అంత బాగా రాలేదు. నెక్స్ట్ ట్రిప్లో అయితే మాత్రం షేప్స్ చాలా బాగా వచ్చినాయి. కారాలు అయితే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. చూడండి, సెకండ్ ట్రిప్లో చాలా బాగా వచ్చినాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.